శుభ్రంగా ఉండటం, చాదస్తం, ఓసీడీ. ఈ 3 కేటగిరీస్‌లో ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది సహజ సిద్ధంగా కన్‌ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే ఎక్కడ పెట్టాలి అనేది మనకు అర్థం కాకపోతే ఎప్పుడు ట్రీట్‌మెంట్‌కి తీసుకెళ్ళాలి అనేది కూడా మనకు అర్థం కాదు. ఓసీడీ అనేటటువంటి సబ్జెక్ట్ బహుశా ఈ కాలంలో తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. సో, దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ దానికి సంబంధించినటువంటి గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం నేను ఈరోజు చెప్తాను. ఎప్పుడైతే కనుక ఓసీడీ అనేది నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఓసీడీ అనేది కేవలం ఇదివరకుట్లాగా కడుక్కోవటం, తుడుచుకోవటం, ఉతికిందే ఉతకటం, కడిగిందే కడగటం, స్నానాలు గంటల తరబడి చేయటం, చేతులు పదే పదే కడుక్కోవటం, చేతులు గంటల తరబడి కడుక్కోవటం అనేది ఒక్కటే కాకుండా ఈ కడుగుడు, తుడుచుడు, క్లీన్లీనెస్‌కి సంబంధించిందే కాకుండా ఓసీడీ అనేటటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు చాలా అంశాలు ఉంటాయి. దగ్గర దగ్గర ఒక 160 కేటగరీ ఆఫ్ ఓసీడీస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఒక విచిత్ర సింపుల్‌గా చెప్పండి సార్ అన్నిట్లికి కామన్‌గా అంటే ఒక విచిత్ర విడ్డూరమైనటువంటి అనవసరమైనటువంటి ఆలోచన అయినా అయి ఉండొచ్చు. అసభ్యకరమైనటువంటి ఆలోచించకూడనటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. అది దేవుళ్ళ మీద అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యుల మీద అని ఉండొచ్చు. వద్దనుకున్న పదే పదే ప్రవేశించేటటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. చెప్పటానికే సిగ్గుపడేటటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. లేదంటే ఆ ఆలోచన నాకే ఎందుకొస్తుంది అని చెప్పి ఆ ఆలోచనతో పదే పదే యుద్ధం చేసినా కూడా ఆ ఆలోచన పదే పదే వచ్చి అంటే నువ్వు ఓడిపోతావు, నువ్వేమీ చేయలేవు, నీకేదీ రాదు అనే ఆలోచన అయి ఉండొచ్చు. దేవుడి మీద కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్త్రీమూర్తుల మీద కానీ అసభ్యకరమైనటువంటి చెప్పటానికి సిగ్గుపడేటటువంటి ఆలోచన రావచ్చు. లేదంటే కనుక చేతికి ఏదో తాకింది, అంటింది అనేటటువంటి ఆలోచన రావచ్చు. హెల్త్ పరమైనటువంటిది ఇది ముట్టుకుంటే నాకేదో తాకితే కనుక నాకు, నా కుటుంబ సభ్యులకి ఏదన్నా అవుతుందనే ఆలోచన రావచ్చు. లేదా నేను ఇలాగ అడుగు తీసి అడిగేస్తే లేదంటే ఈ పని ఈ పద్ధతిలో చేస్తే నా మంచి జరుగుతుంది, లేదంటే ఇలా చేయకపోతే చెడు జరుగుతుంది, లేదంటే నా కుటుంబ సభ్యులకి ఏదైనా హాని జరగచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగుండొచ్చు అనేటటువంటి ఆలోచన రావచ్చు. లేదంటే నేను ఈ విధంగా ఆలోచించినప్పుడే ఈ పని చేయాలి, ఈ విధంగా ఆలోచించినప్పుడు ఆ పని చేస్తే ఆ ఫెయిలియర్ జరుగుతుంది. లేదంటే సో లింకింగ్ థాట్స్ అంటూ ఉంటాం. దీనికి ఒక ఆది మధ్య అంతం కానీ లేదంటే ఒక పద్ధతి ఉండదు. ఈ థాట్ నుంచి ఆ థాట్‌కి, ఆ థాట్ నుంచి ఈ థాట్‌కి. వాస్తవానికి ఆ ఆలోచనలన్నీ కూడా మీ మనసు మీతో చెప్పేటటువంటి అబద్ధాలైనా కూడా ఇంకో సందర్భంలో, ఇంకో సమయంలో అటువంటి ఆలోచనలు మీకొస్తే కనుక నవ్వినటువంటి పరిస్థితి అయినా కూడా కానీ ఒక బలహీనటువంటి పరిస్థితిలో ఆ ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ ఆలోచనలో నిజం ఉంది అనేటటువంటి వాస్తవానికి ఆ ఆలోచనకు ఒక వెయిటేజ్ ఇచ్చేసి, ఆ ఆలోచన చెప్పేటటువంటి ప్రకారమే చిన్న చితక అంశాలు. అంటే ఏంటంటే ఓసీడీ. ఓ అంటే అబ్సెషన్ ఆలోచన. సి అంటే కంపల్షన్ అంటే మీరు చేసేటటువంటి యాక్షన్. అంటే ఈ ఆలోచన నుంచి విముక్తి పొందటానికి కొన్ని ప్రతిచర్యలు మీరు మొదలు పెడతారు. కొన్ని యాక్షన్ ప్లాన్స్ మీరు మొదలు పెడతా ఉంటారు. ఆ వస్తువులన్నీ లైన్‌లో పెట్టడం గానీ, ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు వెనక్కేయటం గానీ, దేవుడికి మొక్కుకోవటం గానీ, మీ లోపల మీరు ఏదో స్మరించుకోవటం గానీ, చేసేటటువంటి పనే పదే పదే చేయటం గానీ, చేతులకి ఏదో అంటుకుంది, ఏదో అనుకుంది పదే పదే కడగటం గానీ, స్నానం ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి గంటల తరబడి ఆ స్నానం చేయటం గానీ, పద్ధతి మళ్ళీ ఒక మామూలుగా స్నానం ఎక్కువ నీళ్లు పోసుకోవటం ఒకటే కాదు, ఆ స్నానం చేసేటటువంటి ఒక ప్రక్రియ పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతే కనుక మళ్ళీ ఆ ప్యాటర్న్ మొదటి నుంచి మొదలు పెట్టడం. సో దీనివల్ల ఏంటంటే ఒక అనవసరమైన ఆలోచనకి టైం వేస్ట్ అవుతుంది. ఆ ఆలోచన నుంచి విముక్తి పొందటానికి చేసేటటువంటి ప్రక్రియలు, యాక్షన్స్ వల్ల కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సహజంగా ముఖ్యమైనటువంటి అంశం చెప్పాలి ఏంటంటే ఈ ఓసీడీ ఉండేటటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చాలా తెలివైన వాళ్ళు. కానీ ఆ తెలివితేటలతో పాటు ఆ సున్నితమైన మనస్తత్వం, ఒక భయము, ఒక అభద్రత ఉండటం వల్ల ఎటువంటి అవరోధము లేదంటే ఎటువంటి అనుకోనటువంటి పరిస్థితి వస్తది అనేటటువంటి ముందస్తు చర్యగా వీళ్ళు చేసేటటువంటి విపరీతమైనటువంటి అనవసరమైనటువంటి ప్రక్రియలనే మనం ఓసీడీ అని అంటూ ఉంటాం. సో వీళ్ళు తెలివి తక్కువలు కాదండి. హైలీ క్వాలిఫైడ్ ఉండాలి. వాళ్ళు గృహిణులు అవ్వచ్చు, లేదంటే ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళందరూ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అయితే ఏంటంటే ఎప్పుడు దీన్ని సెంటిమెంటల్‌గా లేదంటే వీళ్ళకి చాదస్తం అని అంటాం. ఎప్పుడు దీన్ని క్లీన్లీనెస్ అంటాము. ఎప్పుడు ఓసీడీ అంటే శుభ్రంగా ఉండే ప్రతి వాళ్ళు ఓసీడీ అంటే కాదు. ఎప్పుడైతే కనుక మీరు చేసేటటువంటి పనులు చాదస్తం అవనియండి, ఏదైనా అవనియండి, విపరీతం దాలుస్తాయో, కంట్రోల్‌కి మించి ఉంటాయో, చాలా సమయం వేస్ట్ అవుతూ ఉంటుందో, ఎప్పుడైతే కనుక చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసేటటువంటి వాటి వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అవుతూ ఉంటారో,
మీరు చేయటమే కాకుండా వాళ్ళని కూడా కడుక్కోండి, తుడుచుకోండి, ముందుకెళ్ళండి, వెనక్కి ఎదురెళ్ళండి, ముందు వెళ్ళండి అని అంటూ ఉంటారో, మీ యొక్క చాదస్తం వాళ్ళ మీద కూడా ప్రభావం చూపెడుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా అది ఓసిడి అనే కేటగిరీలోకి వెళ్తుంది అని మీకే తెలిసిపోద్దండి. మీ ఇన్నర్ కాన్షియస్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఏంటి నేను మా అవసరానికి మించి చేస్తున్నానేంటి, కరెక్టే ఇలా చేయటం అనేది మంచిదే, కానీ మంచి నుంచి మామూలుగా చేయటం నుంచి విపరీతంగా చేయటం మొదలు పెడుతున్నానేంటి, వై am I డూయింగ్ దిస్ అనేటటువంటి ఇన్నర్ కాన్షియస్ క్వశ్చన్ మార్క్ మీ బ్రెయిన్లో కూడా వస్తుంది. సో ఇది ఓసిడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఓసిడి అనేది ఎప్పుడు కూడా ఏంటంటేనండి, చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, డాక్టర్ గారు మీరు చెప్పినటువంటి ఇంటర్వ్యూలో విన్న తర్వాతే ఇది కూడా ఒక జబ్బు, దీనికి కూడా ఒక ట్రీట్మెంటు, దీనికి కూడా ఒక ఈ లక్షణాలు కూడా, దీనికి సంబంధించిన లక్షణాలు అనే అవగాహన మాకు వచ్చిందని అంటారు. అంటే 160 కేటగిరీలు అంటే ఊహించుకోండి. చాలామంది ఏమనుకుంటారు, ఓసిడి అనగానే కడుక్కోవటం, తుడుచుకోవటం అంటారు. కాదు, ఈ రకరకాల కేటగిరీస్. సింపుల్గా చెప్పాలంటే విచిత్ర విడ్డూరమైనటువంటి, విపరీతమైనటువంటి, అనవసరమైనటువంటి, అసందర్భమైనటువంటి, అశ్లీలకరమైనటువంటి ఆలోచన శైలి, ఎంత ఆపాలి అనుకున్న ఆపలేనటువంటి ఆలోచన శైలి, ఆ ఆలోచన అనేది ఒక ప్రెషరు, ఒక ఫోర్స్ లాగా మీ చేత పనికిరానటువంటి పనులు చేస్తూ మీ జీవితానికి ఒక మీనింగ్ లేకుండా చేసేటటువంటి జబ్బు ఓసిడి. కాబట్టి ఇది చూసిన తర్వాత ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే కనుక నమ్మండి, ఖచ్చితంగా ఓసిడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. సంవత్సరాల పాటు సఫర్ అయినటువంటి ప్రాబ్లము కేవలం కొంత ట్యాబ్లెట్స్, కొద్ది కౌన్సిలింగ్ ద్వారా ఆల్మోస్ట్ దగ్గర చెప్పుకుంటే కనుక ఒక 2 to 3 monthsలోనే డిసప్పేర్ అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓసిడి అనేటటువంటి దాని గురించి అందరికీ ఒక అవగాహన, ఒక ఆలోచన ఉండటం అనేది ముఖ్యం. థ్యాంక్ యూ.